పూజ వల్ల ఆనందం లభిస్తుంది. నిజమే, దేవుడు కోరుకునేది మనం ఆయన సృష్టిని గౌరవించటం. అలా చేయాలంటే మనం అలవర్చుకోవాల్సింది దయ, సత్యం, ప్రేమ, అహింస, ధ్యానం, శాంతి, క్షమ, సహనం మొదలగునవి. రోజు పూజ చేస్తాము, ఒకటైనా ఆచరిస్తామా? అయితే ఈ ప్రపంచం స్వర్గం అవుతుంది. జ్ఞానం ద్వారా ఆరాధించటం గొప్ప పద్ధతి. దేవుడు కోరుకునేది మానవులను ఆలోచించమనటం. ఏది మంచి, ఏది చెడు అని కాదంటారా? దేవుని ఆరాధించటం మన కోసం, మన ఆనందం కోసం. మన దేవునికి ఏం కావాలి? మన ప్రసాదాలు ఆయన ఆనందింపజేస్తాయా? లేక మనం ధర్మంగా, నీతిగా ఉండటం ఆయన కోరుకుంటాడా? పువ్వులతో, ధూపంతో ఆరాధించటం తేలిక. దేవునికి మనం ఎలా ఉండాలో అలా ఉండటం ఆయన ఆనందించే విషయం అవుతుందని నేను అనుకుంటున్నాను. దేవుడా, నాకు తారసపడిన వారిని ఏ విధంగానూ ఇబ్బంది పెట్టను అని రోజు దేవుని ఎదుట ప్రమాణం చేస్తూ అలానే పాటిస్తే మన పూజకు అర్థం ఉంటుందని నా ఆలోచన. పూజ చేసుకోండి నచ్చిన విధంగా. ఆయన ఆంతర్యాన్ని కూడా సంతృప్తిపరచండి. అదే మనకు ఆశీర్వాదం అవుతుంది. ఇది నా న్యూ ఇయర్ రిజల్యూషన్. నాది కాదు, ఎవరన్నా రిజల్యూషన్ చేసుకోవాలంటే ఇది బాగుంటుంది అని అనిపిస్తుంది. మరి మీకేమనిపిస్తుంది? ఓకే, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.